తండేల్ ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాలను కథాంశంగా తీసుకుని నిర్మించిన తండేల్ సినిమా యథార్థ ఘటనను వక్రీకరించి తండేల్ సినిమా విడుదల చేశారని ఆంధ్రప్రదేశ్ మేకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ అన్నారు. గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లాట్లను ప్రదర్శించి ఈ చిత్రం మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, కనుక ఈ నెల 7న చిత్రం విడుదల కాని నేపథ్యంలో చిత్రం చూసి మరలా ఏం చేయాలనే ఉద్దేశంతో మరలా మీడియా ముందుకు వస్తామని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల మత్స్యకారుల జీవితాలను కథాంశంగా తీసుకుని ఈ తరహా చిత్రాలు తీయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ సందర్భంగా పలు ప్లకార్లను ప్రదర్శించారు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆధారంగా రేపు సినిమా థియేటర్లో విడుదల అవబోతున్న తండేల్ సినిమా కథ ఏదైతే ఉందో పూర్తిగా వక్రీకరించి సినిమాని ఒక ప్రేమ కథ కింద నిర్మాణం చేశారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే అది మా మత్స్యకారుల జీవితాల్లో జరిగినటువంటి యథార్థ ఘటనను కమర్షియల్ ఆస్పెక్ట్స్లోని డబ్బు సంపాదన ధ్యేయంగా జరిగినటువంటి చరిత్రను వక్రీకరించి సినిమా తీయడం అనేది మేము తప్పుపడుతున్నాం. ఎందుకంటే ఈ 22 మంది మత్స్యకారులు విడుదల వెనక అనేక మంది మత్స్యకార నాయకులు ప్రాణాలు తెగించి కూడా కష్టపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సినిమాలో ఎవరైతే పాకిస్తాన్ జైలు నుంచి విడుదలయ్యారో వాళ్ళని హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ సినిమా తీశారు. వాళ్ళు విడుదల కోసం కృషి చేసినటువంటి వాళ్ళని పూర్తిగా విస్మరించారు. నిన్న మొన్న ప్రివ్యూ షోలు కూడా వేయటము, ఇంటర్వ్యూస్, డిబేట్స్ అవి కూడా చూడడం జరిగింది. లవ్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్స్ హాస్పిటల్ సినిమా తీయడం అనేది ఇంకొక తప్పుడు యాంగిల్. సో దీన్ని